ఆచి చికెన్ మసాలా. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్ మహిళా బిల్లులను కాంగ్రెస్ కుట్రబుద్ధితోనే అడ్డుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. డీలిమిటేషన్ ద్వారా 50% సీట్లు పెరిగి రాజకీయాల్లోకి రావాలని అనుకున్న యువకుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు. మహిళలు, యువకులు రాజకీయాల్లోకి రావడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని, అందుకే మహిళా బిల్లును వ్యతిరేకించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. స్వాతంత్ర్యం రాకముందే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను ఏర్పరచాలని చెప్పి ముందు చూపుతో గ్రహించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఇలా కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ మొదటి నుంచి కూడా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాడు. రిజర్వేషన్ అంబేద్కర్ మీద కోపంతో రిజర్వేషన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా మహిళలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల గురించి ఆలోచించడం, దానికి అనుగుణంగానే ఇలా మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి ఉండాలని చెప్పి 33% మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ, అలయన్స్ పార్టీలు ఏ విధంగా వ్యతిరేకించడం అందరూ తెలుసు. నరేంద్ర మోడీ ఆలోచన మహిళ ఇంటికే పరిమితం కాదు, వంటకే పరిమితం కాదు. ఇవాళ చిన్న మామూలు గ్రామ స్థాయిలో నుండి మామూలు బిచ్చమెత్తుకునే మహిళ కూడా ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని ఆలోచనలు రావాలి. చిన్న కింది స్థాయి మహిళలు కూడా ఉన్నత స్థాయికి పోవాలి. పార్లమెంట్ లో గాని, శాసనసభలో గాని వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే ఆ పార్లమెంట్ కు, ఆ శాసనసభకు కళ వస్తుందని చెప్పి భావించే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇస్తే ఇలా ఇన్ని సంవత్సరాల్లో రిజర్వేషన్ గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మహిళా ద్రోహిగా మారిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మన పార్లమెంటు సాక్షిగా కుంటి సాకులు చెప్పి ఏ విధంగా అడ్డుకున్నది ఒక్కసారి ఆలోచండి. ఇవాళ ఇండియా అలయన్స్ ఏంటంటే వాళ్ళకి అదే మొదటి చెప్పినా మళ్ళీ చెప్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ నాయకులు ఎవరైతే మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారో వాళ్ళ ఆలోచన ఏంటంటే మా భార్య పిల్లలే, మా తల్లులే పార్లమెంట్ లో ఉండాలి, శాసనసభలో ఉండాలి, వేరే మహిళలు ఉండే ప్రసక్తే లేదని చెప్పి ఒక కుట్రతో వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ సోనియా గాంధీకి ఇవ్వలేదు అంటున్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి మంత్రి పదవులు, పార్లమెంటు సభ్యత్వాలు ఇస్తే మహిళలు ఉద్ధరించినట్టు కాదు. ఇలా ములాయం సింగ్ భార్య డింపుల్ యాదవ్ మా పార్లమెంట్ సభ్యురాలైతే మహిళలు ఉద్ధరించినట్టు కాదు. ఇవాళ ఈ దేశంలో ప్రతి మహిళ కూడా శాసనసభ్యురాలు కావాలి, నేను పార్లమెంట్ సభ్యురాలు కావాలి, అయి తీరా అని చెప్పి కొంతమంది అనుకుంటారో వాళ్ళని ప్రోత్సహించాలా. ఇంకా మహిళల పట్ల ఆలోచన రావాలి, వాళ్ళ సేవా దృక్పథం ఉంది. ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, సమాజం పట్ల వాళ్ళ కూడా ఆలోచన ఉంది. ఇంకా రావాలని చెప్పి పురుషులతో సమానంగా వాళ్ళు ఉండాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ మహిళా బిల్లు తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యతిరేకించిందో, ఏ విధంగా మహిళా ద్రోహిగా మారిందో ఒక్కసారి ఆలోచన అవసరం ఉంది.